పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ప్రతి మంత్ కూడా వింటూ వస్తున్నాం కదండి. మరి ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకమైన పర్వదినాలు, విశేషాలు ఏంటి ఆగస్టులో, ఈ వివరణ అంతా కూడా క్లుప్తంగా తెలపడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు ధన్యవాదాలు. గురుగారు ప్రతి నెల కూడా మా ప్రేక్షకుల కోసం వచ్చి ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేస్తూ వారికి పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు, ప్రిడిక్షన్స్ చెప్తూ వస్తున్నారు. మరి ఆగస్టు మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టలు ఏంటి, విశేషాలు ఏమున్నాయి, పర్వదినాలు ఏమున్నాయి, అలాగే రాశుల వివరణ. సో ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న విశేషాలు, పండగలు, పర్వదినాలు మనం ముందు చెప్పుకుందాం. ఫస్ట్ ఒక 1-2 మినిట్స్ అక్కడ నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ 2 వర్షన్స్ చూసుకుందామండి. ఫస్ట్ ఆగస్టు మంత్ మనకి సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అవుతుందండి. సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య చతుర్థి మధ్య ఈ టోటల్గా మంత్ ఉందని మనం చెప్పుకోవాలండి. ఇందులో చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు స్టార్ట్ అవుతాయండి. అక్కడ నుంచి గుర మౌఢ్య త్యాగం అంటారు. ఇప్పటిదాకా మోడం నడుస్తుందండి. ఈ మోడంలో పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత శుభకార్యాలు కొన్ని నిషేధించబడినాయి కాబట్టి వివాహాలు లాంటివి ఇప్పుడు మోడం అయిపోతే ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి వరమహాలక్ష్మి వ్రతాలు, హోమాలు, శుక్రవారాలు. శ్రావణ మాసం అనగానే మనకి పాశుపత అభిషేకాలు, రుద్రాభిషేకాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత మనకి వరమహాలక్ష్మి వ్రతం అందరికీ ఇష్టమైనది. మనకి అది వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు జరుగుతుందంటే 21st వరమహాలక్ష్మి వ్రతం ఉంది. తర్వాత మనకి నాగ పంచమి కూడా ఉందండి. ఇది 17వ తారీఖు ఉంది. నాగుల పంచమి, నాగుల చవితి, నాగ పంచమి అంటారు. ఇది అయిపోయిన తర్వాత మనకి అమ్మవారికి సంబంధించిన జంజాలు మార్చుకుంటూ ఉంటారండి. రాఖీ పౌర్ణమి అంటూ ఉంటారు. తర్వాత గాయత్రి మాత పుట్టినరోజు అని ఉంటారు. యజుర్వేదం వాళ్ళంతా జంజాలంతా మార్చుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంధ్యావందనం చేసే వాళ్ళకి. నెక్స్ట్ మనకి లాస్ట్లో అగైన్ సంకటహర చతుర్థితో ఈ మాసం అంతా ముగిసిపోతూ ఉందండి. ఇందులో ఈ విధంగా అనేక రకాలైన పండగలు, విశేషాలు, చాలా విశిష్టతలన్నీ కలిగి ఉన్నారండి. సో ఇది అంతా ఒక పక్కన అయితే మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. సో ఈ 4 గ్రహాలు మారే వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారండి. తర్వాత సెకండ్ గ్రహం కుజుడు ఆగస్టు 2న మారుతూ ఉన్నారు. బుధుడు వచ్చేటప్పటికి ఆగస్టు 5th. అంటే ఆగస్టు 1st, 2nd, 5th 3 గ్రహాలు మారుతున్నాయి. ఆగస్టు 17th సూర్యుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు మారుతున్నాయి. సో టోటల్గా ఇలాంటి పర్వదినాలు కలిగిన ఈ శ్రావణ మాసంలో 4 గ్రహాలు మారటం వల్ల మనకి 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. గురుగారు మరి తులారాశికి ఎలా ఉండబోతుంది ఆగస్ట్ అంతా కూడా? తులారాశి వారికి మనం గమనించుకుంటే ఒక 70% వరకు బాగుందని మనం చెప్పుకోవచ్చు ఈ మాసంలో. సో అందులో మనం డీటెయిల్స్ చెప్పుకోబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అంతా తులారాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం బట్టి మనం చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలతో మనకి ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే ఇందులో మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఇందులో మహర్షులు ఒక్కొక్క గ్రహానికి ఒక చిన్న వర్డ్ ద్వారా అది ఎలాంటి ప్రభావం చూపిస్తూ పోతుందో చెప్పారనమాట. అంటే ఇప్పుడు 4 గ్రహాలు మారడంతో 4 వర్డ్స్లో టోటల్ మంత్ అంత ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకేం చెప్తారంటే విత్తలాభం, దేహరుజం, శేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తిం అని చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే విత్తలాభం అంటే ధన ప్రవాహం బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శేష సౌఖ్యం ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. అర్ధ ప్రాప్తి ధనం వస్తుంది అని మనం చెప్తారు. అంటే మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఇందాక చెప్పిన విధంగా ఒక 70-75% బాగుంది. కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో మనం సూర్యుడు గమనించుకుంటే మనకి 11వ స్థానంలో ఉన్నారండి. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా బాగుంటుందని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. వీళ్ళకి సూర్యుడు 11వ స్థానంలో ఉంటే సహజంగా అథారిటీ, పవర్, స్టామినా, రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ, తర్వాత ఎలివేటెడ్ సోల్స్ అంటే ఆత్మబలం చాలా స్ట్రాంగ్గా ఉండటం, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారనమాట. ఇందులో మనకేం చెప్తారంటే ఎప్పుడైతే 11th హౌస్లో సూర్యుడు ఉంటే మనకి సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు. ఏమంటారు? అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిచ్చ లాభో ఏకాదశి గతో రవి అంటారు.
వినడానికైతే చాలా బాగుంది అనిపిస్తుంది గురువు. అర్థం ఏంటి గురువు గారు? అర్థం కూడా బాగానే ఉంటుంది. సంస్కృతంలో ఉన్న బ్యూటీ ఏంటంటేనండి, సాఫ్ట్ వర్డ్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా వినేటప్పుడు మనకి సెన్స్ అయిపోతామండి. ఒక మంచి పాజిటివ్ గా అనిపిస్తుంది, వినసొంపుగా ఉంది. అవునండి. అర్ధచ్చ అంటే ధనం ప్రకారం బాగుంటుంది. స్వకులాచారః అంటే వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు, సిస్టమ్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు. గురువులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటూ ఉంటారు. గృహే ఉత్సవం ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. నిత్య మాధురి భుక్తచ్చ సహజంగా ఈ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మంచి మంచి ఫుడ్స్, స్వీట్స్ అవన్నీ తింటూ ఉంటాం కాబట్టి ఇలా బాగుంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరటం, తర్వాత ధనలాభం రావటం, ప్రమోషన్స్ రావటం, ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం పెద్ద పెద్ద పనులు చేయాల్సినవి కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే శుభకరమైన పండగలు, ఫెస్టివల్స్లో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ శుభకార్యం మీద ఫోకస్ చేయాలి కాబట్టి. ఓకే గురుగారు. నెక్స్ట్ కుజుడు 9వ స్థానంలో ఉన్నారండి. కుజుడు 9వ స్థానంలో మనకుంటే ఇది కొంచెం ఇబ్బంది పరంగా ఉండేది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏమవుతుంది, అశనాచ్చ శూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం విరోధం చ అని చెప్తూ ఉంటారు. నవమస్తే భవేద్ ధారాసుతే అంటారు. దీని ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే కుజుడు 9వ స్థానంలో ఉంటారో అన్న వస్త్రం అంటే టయానికి భోజనం చేయకుండా ఉండకపోవటం, అంతా నీట్నెస్ మెయింటైన్ చేయకపోవటం, డిగ్నిటీ మెయింటైన్ చేయకపోవటం, ఆ తర్వాత శరీరం అంతా ఎండిపోయినట్లు ఉండటం, ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. మెయిన్ ప్రొఫెషన్లో కొంచెం ప్రెషర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. వృధా ప్రయాణాలు, అటు ఇటు ప్రయాణాలు చేస్తే అందులో పెద్ద కలిసి రాదు అని చెప్తారు. అయితే ఓవర్ ఎక్స్పెండిచర్ అనవసరమైన ఖర్చులు, హంగులు ఆర్భాటాలకు పోయేసి అవసరం ఉన్నా లేకపోయినా ఎడాబడా కొనేసి డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశం కూడా ఉందని గమనించాలి. ఇది మనకి ముఖ్యంగా చూసుకుంటే సూర్యుడి వల్ల ప్రాఫిట్ ఉంది, కుజుని వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయని గమనించుకోవాలి. అయితే బుధుడిలో 10th హౌస్లో బుధుడు ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో లేదంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ ట్రాన్సాక్షన్స్, మనీ ఫ్లో అంతా చాలా స్మూత్గా అవుతుంది. ఎక్కడ ఎలాంటి ఆటంకాలు ఉండవు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా బాగుంది. నెక్స్ట్ శుక్రుడు కొంచెం 50-50గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అండి. శుక్రుడు కొన్ని విషయాల్లో అంటే ఆటంకాల ద్వారా సక్సెస్ని ఇస్తారని చెప్పుకోవచ్చు. ఆటంకాల ద్వారా సక్సెస్ వస్తుంది శుక్రుడు వల్ల. శుక్రుడు 12వ స్థానంలో ఉంటే మనకి ఏం చెప్తారంటే శత్రుపీడాం అంటే శత్రువులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. మహద్భయం అనవసరంగా భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది. తర్వాత కృష్యాది సర్వ విఘ్నం శాత్ అని చెప్తూ ఉంటారు. అంటే హార్డ్ వర్క్ చేస్తే దానిలో రిజల్ట్స్ కష్టం ద్వారా వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ముందు రిజల్ట్ వస్తుంది, కొంచెం అటు ఇటు కష్టపడిన ఒకసారి రిజల్ట్ వస్తే ఏమంటే కష్టం తర్వాతే సుఖం. ప్రాబ్లం ఏంటంటే మనకు కష్టపడిన ఫలితం రాదు, కష్టపడిన ప్రతిసారి కూడా రాదు. అందుకని చెప్పేసి కష్టం ఎంత పడాలో దానికి ఇంకా చాలా మనకేమంటారు కార్యజయం కావాలి, అనుకున్న పనులన్నీ కావాలి. నేను చాలా కష్టపడ్డాను రిజల్ట్ రాలేదంటే ఎవరు గుర్తుపెట్టుకోరు కదా. మనం హార్డ్ వర్క్ చేయాలి, రిజల్ట్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇది హోల్ గేమ్ అంతా ఇక్కడే ఉంటుంది. గెయినర్ ఆర్ లూజర్ అని చెప్పేసి గెయినర్స్కి మాత్రమే ఇక్కడ జనాలు గుర్తుపెట్టుకుంటారు, లూజర్ని ఎవరిని గుర్తుపెట్టుకోరు. లూజర్ కూడా మోస్ట్ ఆఫ్ దెబ్బలు ఉంటారు. కాబట్టి ఈ జ్యోతిష శాస్త్రం యొక్క పర్పస్ ఏంటంటే హార్డ్ వర్క్ చేశారు కాదు, ఎంత సంపాదించుకున్నారు, ధర్మార్థ కామ మోక్షాలు అంటారు అనమాట. అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు కదా, అందులో ఉన్న ఆటంకాలు ఏంటి, వాటిని మళ్ళీ మనం ఎలా అధిగమించి ముందుకు వెళ్ళిపోవాలి, లైఫ్ సుఖంగా ఆనందంగా బ్లిస్ఫుల్గా ఎలా ఉండాలి, రాబోయే ఆటంకాలు ఏంటి, వాటిని ఓవర్కమ్ ఎలా చేయాలి అనేది సూచిస్తుంది అనమాట. సో మీరు చెప్పిన విధంగా ఇక్కడ ఏమవుతుంది అంటే శుక్రుడు వచ్చేటప్పటికి ఎంత కష్టపడినా కానీ ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. బట్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ శుక్రుడు యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు. గురుగారు మరి గ్రహాల పరంగా ఇలా ఉందని తెలియజేశారు. నక్షత్రాలు ఏం తెలుపుతున్నాయి గురుగారు? నక్షత్రాల పరంగా ఏంటి అంటారు? నక్షత్ర పరంగా వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలండి. చిత్తా నక్షత్రం వాళ్ళకి శారీరకంగా ఇబ్బందులు ఉంటాయని తెలుసుకోవాలి. బట్ ఇదే సూర్యుడు లాభాన్ని కూడా ఇస్తూ ఉన్నారనమాట. అంటే సూర్యుడు వల్ల లాభాన్ని ప్లస్ శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు. అతిగా భయపడే పరిస్థితులు ఉంటుందండి. అంటే అనుకున్న పని కాకుండా ఇబ్బందులు పడటం లేదంటే ఆటంకాలు రావటంతో వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఏమవుతుందో టెన్షన్గా అనమాట. అలా పరవాసము, కొంచెం ఫారిన్ వెళ్ళే అవకాశము లేదంటే అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ సేమ్ అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది. హెల్త్ కాంప్లికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరవాసం వీళ్ళు కొంచెం ఫారిన్ లేదంటే అవుట్ స్టేషన్లో అలా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉందని గమనించాలండి. ఇది మనకి చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఈ 2 నక్షత్రాలతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కార్యహాని, ఓకే,
అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేమ్ ఈళ్ళలాగానే పరవాసం ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితులు కూడా ఉంటేనే మనం గమనించుకోవాలి. సో మనం చూసుకుంటే అండి ఓవరాల్గా ఈ నక్షత్రాలు కానీ ఇవి చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 11th హౌస్లో ఉండి, తర్వాత బుధుడు సపోర్ట్ చేస్తూ ఉండడంతో 50-50గా బాగుంటుంది. ఈ నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే అనవసరమైన భయాలు అవి ఇవి తప్పగానే, బట్ ఓవరాల్గా అవుట్కమ్ మనం చూసుకుంటే ఫైనల్గా ఒక 70% బాగుంది, 30% ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఏం పాటించాలి గురువుగారు తులారాశి వారి పరిహారం ఆగస్ట్ అంతా కూడా? వీళ్ళకి 2 గ్రహాల నుంచి కొంచెం ఇబ్బందులుగా ఉంది కాబట్టి అండి వీళ్ళకి విష్ణుమూర్తిని ఎక్కువగా పూజ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ లక్ష్మీనారాయణని జపం చేసినా కానివ్వండి, లేదంటే వెంకటేశ్వర స్వామిని అంటే లక్ష్మీదేవి కలిపి వెంకటేశ్వర స్వామి ఎక్కడైనా సరే లక్ష్మీదేవి ఎక్కడున్నా కానీ లక్ష్మీ నారాయణ, లక్ష్మీ విష్ణుమూర్తి, లక్ష్మీ నరసింహ ఇలా లక్ష్మీదేవితో కలిసి ఉన్న టెంపుల్స్ ఎక్కడన్నా ఉంటే విష్ణుమూర్తి అలాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ సీతారాములను దర్శించుకున్నా కానీ చాలా పుణ్యప్రదంగా ఉంటుంది. చక్రవర్తిత్వం వస్తుంది అని చెప్తారు. చక్రవర్తిత్వం అంటే దే బికమ్ కింగ్ ఆర్ క్వీన్స్ అని చెప్పేసి. సో ఇలా అంటే ఈ ఆటంకాలు లేకుండా వాళ్ళ యొక్క కీర్తి ప్రదేశాలు బాగా అభివృద్ధి చెందుతాయి అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కందులు 1 kg మంగళవారం రోజు దానం చేసిన, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన, లేదంటే మనకి జంట నాగులు లేదంటే నాగులు కట్ట అని చెప్పేసి ఉంటారు, 3 శిలలు పెట్టుంటాయి అనమాట మూర్తులు, వాటికి అభిషేకం చేసిన చాలా పవర్ఫుల్ అండి. అది చాలా సింపుల్, ఈజీ అండ్ పవర్ఫుల్ రెమెడీ అని మనం చెప్పుకోవచ్చు. అవి చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుందండి. గురుగారు మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురుగారు? సో మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 years +or-5 years అంటే 35 to 45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, కెరియర్లో కూడా ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రదేశాలు, గౌరవం, మర్యాద, కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఆ ఏజ్లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని, పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి, అది జెంట్స్కి లేదంటే లేడీస్కి. ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి. అంటే మనకి లైఫ్లో కొన్ని ఏజ్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉంటాయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా అయినా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు, బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివేట్ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నాను లాస్ట్ 4-5 months నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని, పితృదోషాలని, మాతృదోషాలని, మాతృశాపాలని ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి. మొన్న రీసెంట్గా కూడా ఒకళ్ళు వచ్చారండి, చూసిన వెంటనే చెప్పాను మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది, అది వీళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి, ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి, ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచి ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్గా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్ పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి. మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఒక వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని, ఆయన ప్రొఫెషన్ ఆయన ఈ మోటివేషనల్ స్పీకరు, గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్గా.
సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, నా గురించి ఒక్కటి చేయని చెప్తే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, నాకు ఏంటి గురుగారు? ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి, మెయిన్ ఇంకా చాలా ఉంటాయి అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి చేయమని చెప్పేసి చూడండి. అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ మంత్రాలు, అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణులు చదివితే అది ఎక్కడ పోతుందండి? దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా గనక వివాహానికి గనక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3 to 6 months మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని, వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.